ఈరోజు మన ఐఆర్ మీడియా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగుపెడుతున్నందుకు ఈ ఐఆర్ మీడియాకు మేము కాంగ్రెస్ పరంగా 14వ డివిజన్ కార్పొరేటర్గా ఐఎన్టీసీ నాయకునిగా కార్మిక క్షేత్రంలో చేస్తున్న వీళ్ళ యొక్క ప్రజల మధ్యలో వారధిగా నడుస్తున్నటువంటి ఐఆర్ మీడియాను మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకనంటే మొన్ననే కార్పొరేషన్ ఎలక్షన్లల్లో అడుగడుగున ఎక్కడేం జరుగుతుందనేది ఎక్కడేం చేస్తుందనే దాని మీద పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా క్యాండిడేట్లకు అతీతంగా ఎక్కడేం జరుగుతుందనేది ఐఆర్ మీడియా కవర్ చేసి చూసినాం. మేము ఇట్లాంటి మీడియా ఇక ముందు కూడా చాలా డెవలప్ కావాలి. దాని కొరకు ఇక్కడ కార్మిక క్షేత్రం కూడా చాలా అవసరం. ఇట్లాంటి మీడియా ఉండడం ప్రజాప్రతినిధులుగా కాకుండా కార్మిక క్షేత్రం కాబట్టి చాలా అవసరం ఇది. దానికి మేము పూర్తి స్థాయిలో ఆ మీడియాకు ఐఆర్ మీడియాకు పూర్తి స్థాయిలో మేము 14వ డివిజనే కాకుండా ఐఎన్టీసీ RG2 మరియు సింగరేణి తరఫున కూడా ఐఆర్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కూడా మా తరఫున అయ్యేటువంటి మొత్తం మీద ఏ రకమైన సమస్యలు ఉన్నా కానీ వారు పరిష్కరిస్తారు. గవర్నమెంట్కు మధ్యలో మన కార్మికుల మధ్యలో వారధిగా అన్ని రకాల సమస్యలను ముందుండి చెప్పేటువంటి దీనికి సంబంధించిన రిపోర్టర్లకు కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఐఆర్ మీడియా ఉండగానే కాదు, దానికి సరిపడే మీడియాకు కవర్ చేసేటువంటి రిపోర్టర్లను కూడా వారు నియమించి పబ్లిక్లో తిరిగి చేస్తున్నారు. కాబట్టి వారికి మా ఐఎన్టీసీ అదేవిధంగా 14వ డివిజన్ ప్రజల తరఫున 5గా నేను 14వ డివిజన్ కార్పొరేటర్గా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.